నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఈరోజు మనం ఓపెన్ డిగ్రీలోని ఫస్ట్ ఇయర్ మౌఖిక భాష గురించి తెలుసుకుందాం. మౌఖిక భాష అంటే మాట్లాడడం, వినడం అనే రెండు ప్రధాన క్రియలే జరగడమే మౌఖిక భాష. దీంట్లో మాట్లాడగలడం దీంట్లో మౌఖిక భాషలో వక్త మరియు సూత్ర ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఎట్లా అంటే వక్త అంటే మాట్లాడేవారు, సూత్ర అంటే వినేవారు. మన జాతికి ఉపయోగపడే భాష మౌఖిక భాష. అర్థం కావాలంటే సంబంధం అవసరం లేదు, సాధారణంగా ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే దాన్ని మళ్ళీ పరిశీలించే అవకాశం ఉండదు. కాకపోతే ఈ భాషలో, మౌఖిక భాషలో మనం మాట్లాడిన మాటను మార్చుకునే అవకాశం ఉంటుంది. మౌఖిక భాషలో ముఖయంత్రం అంటారు. ముఖయంత్రం అంటే మన కళ్ళు, మన పళ్ళు, నాలిక, కొండ నాలిక ఇవన్నీ ఉచ్చారణ అవయాలంటారు. మౌఖిక అంటారు. నోటి నుంచే వచ్చే ధ్వనులను పుడతాయి కాబట్టి దీన్ని మౌఖిక భాష అంటారు. ప్రజా జీవితంలో వ్యక్తిగత విషయాలను చెప్పుకోవడానికి మౌఖిక భాష ఉపయోగపడుతుంది. లిఖిత భాష ఏర్పడడానికి ముఖ్య కారణం మౌఖిక భాష జ్ఞానం వల్లనే, అభివృద్ధి చెందింది కావడం మౌఖిక భాష వల్లనే. దీని మీద ఆధారపడి ఉంటుంది లిఖిత భాష. మౌఖిక భాష లక్షణాలు: మాట్లాడడం, వినడం అనే ప్రధాన క్రియలు. వక్తకు సూక్తకు ప్రత్యక్ష శబ్దం ఉంది, కానీ లిఖిత భాషలో అలా ఉండదు. మనం ఎవరో రాస్తే మనం పుస్తకాలు తీసుకొని చదువుకుంటుంటాం. అలా కాకుండా మౌఖిక భాష చాలా తెలంగాణలో ఒకలా ఉంటుంది, రాయలసీమలో ఒకలా ఉంటుంది, కరీంనగర్లో ఒకలా ఉంటుంది, వరంగల్లో ఒకలా ఉంటుంది. కానీ భావం ఒకటే, కానీ మాట్లాడే విధానం వేరు. మనం కోపం వచ్చినప్పుడు ఒకలా మాట్లాడతాం, ఒక చిన్నపిల్లలతో వచ్చినప్పుడు ఒకలా మాట్లాడుతుంటాం, మనకి ఇష్టమైనప్పుడు ఒకలా మాట్లాడుతుంటాం. ఇలా ఉంటుంది. నేను మాత్రం మీకు ఓన్లీ బేసిక్స్ మాత్రం చెప్తున్నాను. ఇది ఓపెన్ డిగ్రీ అనగానే